ఏలూరు నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న రామచంద్రరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు. దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని త్వరలో కొలువుదీరనున్న నూతన పాలక మండలి మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, మేయర్ షేక్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెద్దబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 23వ వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతరం కోకోకోలా ఏలూరు డీలర్, ప్రముఖ వ్యాపారవేత్త దేవినేని వెంకటేశ్వర్ కుమార్ తన తల్లిదండ్రులు దేవినేని బసవరావు, రామశేఖరమ్మల జ్ఞాపకార్థం 8 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తర సింహద్వారం టేకు తలుపులను ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు. అనంతరం వారిరువురు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. పవిత్రోత్సవాలను తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర వెంకట రవి ప్రకాష్ శర్మ, కిళాంబి వెంకట పవన్ కృష్ణమాచార్యులు తదితరులు వేద ఆశీర్వచనం అందజేశారు. దాత దేవినేని వెంకటేశ్వర కుమారును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. స్థానిక ఏలూరులో రామచంద్రపేటలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు మరి నిన్న ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఉదయం మరి దేవునికి వెంకటేశ్వర స్వామికి మరి పవిత్రాలు సమర్పించడం జరిగింది. అలాగే ఏదైతే ఉత్తర ద్వారాన్ని పునర్మించడం కోసం దేవినేని వెంకటేశ్వర కుమార్ గారు మరి ఆయన దాతృత్వంతో ఆ సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున దాన్ని కూడా సింహద్వారాన్ని కూడా ప్రారంభించుకుని మరి దేవుని యొక్క కృప దయ మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఎంతో పవిత్రమైన ఈ దేవస్థానం ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి ఏలూరు ప్రజలందరికీ కూడా ఉండాలి, ఏలూరు దినదినాభివృద్ధి చెందాలి, ఏలూరు ప్రజలందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అది ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా వెంకటేశ్వరుని దయా కృప ప్రజలకు ఉంటాయని మనస్ఫూర్తిగా ఈరోజు నారాయణపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యులు గారు మేము
అలాగే మరి ఆలయ కమిటీ వారందరూ కూడా కలిసి మాకు స్వాగతం పలికి ఆశీర్వాదం అందించడం జరిగింది. ఈ పవిత్రోత్సవాలు మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం, అలాగే మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున సింహద్వారాన్ని కూడా ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది. మరి దీనికి దాతలుగా మరి దేవినేని వెంకటేశ్వర కుమార్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ స్వామివారి ఆశీస్సులు వారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.